ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రంతను కూడా మీ సహాయము దయచేశారు. మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు. మా గృహాల చుట్టూ మీ కంచె వేశారు, మీ కాపుదల దయచేశారు. అయా, మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ రోజును చూడాలని అనేక మంది ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత, వారికి లేని భాగ్యము, అవకాశము మాకు దయచేశారు. సజీవులుగా నిలబెట్టుకున్నారు. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మాది కాదు అని గుర్తెరిగి మీ చిత్తాన్ని జరిగించేవారిగా, మీ నామాన్ని గణపరిచేవారిగా మా అందరినీ కూడా నిలబెట్టుకోండి. సాక్షులుగా జీవింపజేయండి ప్రభువా. ఎస్ లార్డ్. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు అని సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అయా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బుద్ధిమంతుల వలె నడుచుకోవడానికి జ్ఞానము దయచేయండి. అపాయాన్ని చూసి దానికి ఎదురు వెళ్లకుండా దానిని తప్పించుకునే మార్గం వెదికే వారిగా వారికి లేఖన జ్ఞానాలు దయచేయండి. అయా, బిడ్డలు ఎవరైతే మరే యోచింపక అపాయంలో, ప్రమాదంలో పడుతున్నారో వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. జ్ఞానము కలిగి ఆలోచిస్తూ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వారు క్షేమముగా ఉంటూ వారి కుటుంబాన్ని క్షేమముగా ఉండేలా చేయులాగున ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది అయా ఈ ఉదయకాల ప్రార్థనను బట్టి దీవింపబడుతున్నారు. ప్రతినిత్యము కూడా ఏకీభవిస్తున్నారు. నాయన, వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం. వారు ఏ ప్రాంతం నుంచి ప్రార్థనలో ఉంటున్నప్పటికీ వారి జీవితంలో ఈరోజు మీరు గొప్ప కార్యాలు జరిగించండి నాయన. జరిగించబోతున్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు అన్నిటిలోనూ తండ్రి మీ యొక్క అధికారాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా 1000 అంతలుగా ఫలింపచేయండి. ఆగిపోయాయి అనుకున్న పనులు నూతన పరచండి. నూతనంగా ఈ రోజే పనులు ప్రారంభిస్తున్నారు. అందరికీ కూడా మీరు తోడై ఉండండి, దీవించండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. అయా, మంచి జ్ఞానంతో నింపండి. చదివినవి అన్నీ కూడా సరైన సమయానికి జవాబు చేస్తూ చెప్పగలిగిన సామర్థ్యం దయచేయండి. అయా, రిజల్ట్స్ విషయంలో కూడా కృప చూపించండి నాయన. అయా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, పాపులతో స్నేహం చేయకుండా, లోకులతో కలిసి జీవించకుండా, మీ నామానికి ఆయాసకరమైన కార్యాలు మా ద్వారా జరగకుండా, అయా, మీరే మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా ప్రతి బిడ్డను వాడుకొనండి తండ్రి. ప్రభువా, ప్రయాణాలలో కూడా రక్షణ సహాయం దయచేయండి. వెళుతూ ఉన్నారు ప్రభువా, బిడ్డలు మరలా తిరిగి వస్తూ ఉన్నారు. ఆయా ప్రయాణమంతటిలో కూడా క్షేమముగా వెళ్ళి క్షేమముగా మరలా చేరుకునే కృప చూపించండి. ఎవరికి ఎటువంటి ప్రమాదం, అపాయం సంభవించకుండా, మార్గము మధ్యలో ఎటువంటి సమస్యలు రాకుండా మీరే తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. గృహముల యందు ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ ఒక్క దుష్టుడి కన్ను వారి పైన పడకుండా, ఏ సమస్య వారి గడప దగ్గరకి రాకుండా ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించండి. అదే రీతిన అనారోగ్య సమస్యలతో ఎవరు ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనైనా సమృద్ధిని దయచేయండి. ఆకలితో ఎవరు అలమటించకుండా కూడా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ను, ఆపరేషన్స్ను కూడా
మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మీ రోజున వారికి అనుకూలంగా అవన్నీ ఉండడానికి పరిస్థితులను కూడా, అక్కడున్న డాక్టర్స్ను కూడా మీ స్వాధీనపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మేమందరము కూడా గొడవలు లేకుండా సమాధానంగా ప్రశాంతంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సహిస్తూ జీవించే కృప చూపించమని, మీరు చూపించిన దయను బట్టి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను బహుగా దీవించుమని, ఆశీర్వదించుమని, ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా ఈరోజు మీ పాలిభాగస్తులు ఉండే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.